మొన్న బీసీ మహాసభ ఏర్పాటు చేసి ప్రతిపక్షాల వాళ్ళు బీసీ డిక్లరేషన్ అంటూ రకరకాలుగా మాట్లాడినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆల్రెడీ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఎవరి పందాలో వాళ్ళు వెళ్తూ ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే వాళ్ళు ఉన్నప్పుడు, అంటే అధికారంలో ఉన్నప్పుడు బీసీలు అని చెప్పి అన్నప్పుడు బీసీలకి ఏం చేశారు, వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడున్న జగనన్న గవర్నమెంట్ ఏం చేసింది, ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుంటారుగా. యాజ్ ఎ ఓటర్ అనేవాడు ఉన్నప్పుడు రేపు ఓటు వెయ్యాలి అంటే మాకేం జరిగింది, మాకేం చేశారు గవర్నమెంట్ అనేది చూసుకుంటారు కదా. కాబట్టి బీసీ అంటే బీసీలు నా డిఎన్ఏలోనే ఉన్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం అనేది నిజంగా ఇవాళ రోజున అందరూ నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. వారి ఉద్దేశం అంటే ఏంటి, బీసీ అంటే బాబు క్యాస్ట్ అనుకోవాలా? అంటే సిబిఎన్ గారు అర్థం ఏంటి, బీసీ అంటే బాబు క్యాస్ట్ అని చెప్పేసి ఇవాళ రోజున అందరూ అనుకుంటా ఉన్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ఇంతకుముందు వారు మాట్లాడిన మాటలకు కానీ వారు చేసినటువంటి చేతలకు కానీ ఎక్కడా పొంతలు లేనటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ముఖ్యంగా నోట్ చేసుకోవాల్సిందేంటి, బీసీలకి జడ్జిలుగా పనికిరారు అంటూ 2017 మార్చి 21వ తారీఖున సిబిఎన్ కేంద్రానికి లేఖ రాశారు. అంటే కేంద్రానికి ఏంటి, జడ్జిలుగా బీసీలు పనికిరారు అని. ఆ విషయాన్ని ఎవ్వరు కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి కాదు ఇప్పుడు. ఇవాళ రోజున బీసీ అంటే సిబిఎన్ డిఎన్ఏలోనే ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి అవన్నీ మర్చిపోతారా? అంతేకాదు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్వర్డ్ క్లాసు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో అది 100% అమలు చేసి చూపించారు. ఎందుకు అంటే పెద్దపీట వేసి వ్యక్తి ముఖ్యంగా మన దేశంలోనే బీసీలకు పెద్దపడ్డ వేసినటువంటి ఎవరు అంటే గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా ఒక డీబీటీ పద్ధతిలో కానీ నాన్ డీబీటీ పద్ధతిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మొత్తం బీసీలకు ఇచ్చింది 4.38 లక్షల కోట్ల రూపాయల అక్షరాల బీసీలకి ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అంతేకాదు ఇందులో బీసీ వర్గానికి 1.73 లక్షల కోట్ల మేర లబ్ధి పొందటం కూడా మనందరం కూడా చూసాము బీసీ వర్గం వాళ్ళు. అంతేకాదు మన క్యాబినెట్ ఫామ్ అయిన తర్వాత, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీ మంత్రులుగా 11 మంది జగనన్న గవర్నమెంట్లో ఉన్నారు. అదే సిబిఎన్ గవర్నమెంట్ తీసుకుంటే 8 మెంబర్స్ ఉన్నారండి. అలాగే రాజ్యసభను తీసుకుంటే మంత్రులుగా జగనన్న గవర్నమెంట్లో 4 మెంబర్స్ ఉన్నారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో 0, అంటే బీసీలు అసలు ఎవరు లేరు అని చెప్పేసి అనుకోవాలి. ఆ తర్వాత మనం ఒక బీసీ లేనటువంటి ముత్యాల నాయుడిని ఒక డిప్యూటీ సీఎంగా ఉంచారు. అలాగే మనందరికీ తెలుసు తమ్మినేని సీతారాం గారు స్పీకర్గా పనిచేస్తారు. అదే సిబిఎన్ టైంలో ఎవరున్నారు, కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు, అవునా? కాబట్టి అంతేకాదు ఎమ్మెల్సీని తీసుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను తీసుకుంటే ఏకంగా 29 మంది ఉన్నారండి. అంటే 69% అనుకోవాలి. అలాగే అదే సిబిఎన్ టైంలో అయితే 18 మంది ఉన్నారంటే 13%. చూడండి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా చూడాలి మనం ఇవాళ రోజున. అలాగే జిల్లా పరిషత్ ఎలక్షన్స్ తీసుకుంటే 13 జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకుంది. అది మీ అందరికీ తెలుసు. ఒక్క బీసీలకే జడ్పీ చైర్మన్స్ని 46% కేటాయించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అంటే ఉన్నటువంటి మొత్తం 13 జిల్లాల్లో ఎవరైతే విన్ అయ్యారో అందరిలో కూడా మళ్ళీ ఆల్మోస్ట్ జడ్పీలుగా కూడా 46% మనం బీసీలకే ప్రాధాన్యత ఇచ్చారనమాట. అలాగే 87 మున్సిపాలిటీస్ని తీసుకుంటే 84 మున్సిపాలిటీస్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోగా 44 చైర్మన్స్ అంటే 53% బీసీలకే ఇచ్చారు. అదేవిధంగా 14 కార్పొరేషన్స్ వైఎస్ఆర్సీపీ ఉంటే దానిలో 9 చోట్ల మేయర్ పదవులు అంటే 64% బీసీలకే ఇచ్చారు. మరి ఇంకేం ఆలోచిస్తారు మీరు? ఇది కాదా మరి బీసీలకు పెద్దపీట వేయటం అంటే ఏంటి? ఇది. అంతేగాని డిఎన్ఏలోనే ఉన్నారు అని చెప్పుకోవడమో లేకపోతే మేము ఇంకా ఏదో అని చెప్పుకుంటే ఏమవుతుందంటే మాటల ప్రభుత్వం అని చెప్పేసి ఆల్రెడీ మీ గురించి అసలు పుంకాలుగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలు. మరి వాళ్ళ రోజున వచ్చి బీసీలు అంటే మా డిఎన్ఏనే అని చెప్పేసి ఎలా, మా డిఎన్ఏలోనే బీసీలు ఉన్నారని చెప్పేసి చెప్పుకోవటం ఇంతకన్నా హాస్యాస్పదం ఏమైనా ఉంటుందా అండి? ప్రతిపక్షాల వాళ్ళు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు చక్కగా ఆలోచించి మాట్లాడితే ఓటర్ కూడా థింక్ చేస్తారు అని చెప్పేసి నేను మనవి చేసుకుంటా ఉన్నాను మీకు.